లోకంలో ఎందరో నశించిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిలోంచి నన్ను ప్రత్యేకించుకున్నందుకు నీకు స్తోత్రం నాయనా అంటాడు. ప్రభువా, ఎన్నో రోగాలు నా గడప దాకా వచ్చాయి నాయన, కానీ నా ఇంట్లోకి ప్రవేశించుకున్నట్లు నీ రక్తాన్ని నా గుమ్మాల మీద పూసావయ్యా, అందుకు నీకు స్తోత్రం అయ్యా అంటాడు. స్తోత్రం నాయన. ఎన్నో అపాయాలు నా ప్రయాణాలలో నాకు ఎదురైనాయి నాయన, దేవదూతల సంరక్షణ నువ్వు ప్రసాదించవయ్యా, అందుకు నీకు స్తోత్రం అంటాడు. ఇలా ఈ కృతజ్ఞతా స్తుతి చెల్లించుట యందు మనం కట్టబడుచున్న కొలది, మనం వేరుపారిన కొద్ది, మనం స్థిరపరచబడిన కొద్ది ఆ కృతజ్ఞత స్తుతి చెల్లించుటలో విస్తరించాలట. నేను ఒక మాట చెప్తాను, మనం ఏ విషయంలో కూడా మన నోట రావాల్సింది ఏంటంటే స్తుతి అనే ఆ మహిమ కలిగే మాట మన నోట రావాలండి.